ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నిజంగా లడ్డు విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో మీరు ఏదైతే క్లారిటీకి వచ్చారో, దర్శనాల విషయాల్లో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో స్వామి వారికి ఏవైతే సేవలు జరుగుతాయో, ఈ సేవల విషయంలో కూడా అంటే అప్పట్లో ప్రతి సేవకి జనాలకి టికెట్లు దొరికేవి. ఎవ్రీథింగ్, ప్రతి సేవకి పొద్దున నుంచి మొదలు పెడితే తోమాల సేవ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ మధ్య అవి కూడా టికెట్లు సరిగ్గా దొరకట్లేదని ఒక వివాదం వినిపిస్తుంది జనాల్లో. గత 30-40 ఏళ్ల నుంచి అప్పట్లో 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 కడితే సంవత్సరానికి ఒక రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా సేవలన్నీ వాళ్ళు పాల్గొనవచ్చు. అట్లా వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసేస్తున్నారు. దానివల్ల సామాన్యులకు దొరకట్లా. ఓకే 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 ఇది ఎవరికి తెలీదు. వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళతో గొడవ. కానీ మరి అట్లా ఇప్పుడు కూడా ₹1,00,00,000 కడితే సంవత్సరానికి ఒక రోజు నీకు అన్ని సేవలు పొద్దున్న 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అన్ని సేవల్లో వాళ్ళు ఉంటారు. సో అట్లా ఒక సంవత్సరానికి దగ్గ ఫిక్స్ అయిపోయాయి సార్, మొత్తం బుక్ అయిపోయాయి. ఉన్నాయి, బుక్ అయిపోయినాయి. మరి 80% బుక్ అయిపోయినాయి. ఆ 20%లో ఆన్లైన్లో పెడతారు. అది ఎప్పుడు అయిపోతాయి ఏమో తెలియదు. ఓకే, దాంట్లో ఏం మిస్యూజ్ కావట్లేదు. ఎందుకంటే నాకు యాప్ ఉంది, నేను ఎవ్రీ ఫ్రైడే దాన్ని ఇట్లా ఫస్ట్ ఫ్రైడే ఇట్లా ఓపెన్ చేసి కూర్చుంటాను అనమాట. సరే బుక్ చేస్తే వచ్చింది కదా అని చెప్పేసి, బట్ నెవర్ ఎవర్ అసలు ఎప్పుడు కూడా మినిమం ఇదే ప్రాబ్లం 80% ముందు డొనేషన్ మీద వెళ్ళిపోతాయి. సో నిజంగా దీనిపైన కూడా కొంచెం దాంట్లో ఏం ఆపవలేదు, దాంట్లో ఏం మిస్యూజ్ జరగట్లేదు. ఓకే ఓకే సో ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు చేయొచ్చు అంటారు, అంతే సింపుల్లీ. చేసేసుకున్నారు ఎప్పుడు, మనకు తెలియదు అది. ఓకే, అది ఉన్నట్టు కూడా మొన్నటి దాకా లేదు. నేను అధికారులతో మాట్లాడితే అప్పుడు తెలిసింది నాకు. సార్ మన మీడియా వాళ్ళ కోసం ఏదైనా కోటా పెడుతున్నారు? అన్ని కోటాలు పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఏమి ఉండదు. కోటాలు అంటే యాక్చువల్గా మనకి మామూలుగా టైమే కొంచెం దొరుకుతుంది. ఎప్పుడైతే మేము అటు పోగలుగుతావో అప్పుడు దొరికితే పర్వాలేదు. సో ఇంకా మిమ్మల్ని నమ్ముకొని మేము ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నమాట, అంతే. చేసుకుందాం, ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. సో సార్ యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే మీకు ఏదైతే అధికారికంగా ఒక కారు హోటల్ ఇవ్వడం జరిగిందో మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు, వాటిని మొదటి రోజు అసలు వాడలేదంట, వద్దన్నారట. ఎందుకు సార్? ఎందుకు వాడాలి? ఎందుకంటే మీ హక్కు కదా సార్ అది. హక్కు కరెక్టే. ఇప్పుడు నేను తాగే నీళ్ళు కానీ, టీ కానీ, భోజనం కానీ, బట్టలు కానీ, కార్లు కానీ అన్నీ స్వామి ఇచ్చింది కదా. డెఫినెట్లీ ఆయన ఇచ్చబట్టే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మళ్ళీ నేను ఆడబోయి మళ్ళీ స్వామి మీద పడి స్వామి డబ్బులు ఇచ్చాడు కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు వాడుకోవాలా? భక్తులు వస్తారు కాలి నడకన, ఒక ₹2 ₹5 ₹10 ఉండిలేస్తాడు. అది మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలి, లేనోడికి పెట్టాలి. కానీ ఐ కెన్ అఫోర్డ్ కదా, ఇంత తప్ప ఇంక వేరేం లేదు. నేను ఫస్ట్ డేనే చెప్పాను, నేను దేవుడి సొమ్ము మంచి నీళ్ళు కూడా తాగను అని. పాపం ఆయన మీకు ఇస్తున్న అదృష్టం సార్ అది. దేవుడు ఆయన దర్శనం చేసుకుంటున్నాను. ఉండడానికి క్యాంప్ ఆఫీస్ ఉంది. బట్ నిజంగా మాకు అంటే మీరు ఇప్పుడు వరకు జరిగిన వాటి అన్నిట్లో నారాజు ఉండి వాడట్లేదేమో అనుకున్నా నేను. అవన్నీ కరెక్ట్ చేసినాక వాడతారేమో అనుకుంటున్నా నేను. లేదు, ఉండడానికి క్యాంప్ ఆఫీస్ ఉంది, పైన ఒక రూమ్ ఉంది, ఆడ ఉంటా. అది కూడా ఏదో రెనోవేషన్ అవుతుంది, అంటే ఏదో వాస్తు రిపేర్ అవుతుంది. అదంతా అక్కడే ఉంటాను, కిందంతా ఆఫీస్ ఉంటుంది. సో యంత్రాంగం ఉంది కదా, నా కారు కానీ, డ్రైవర్ కానీ, డీజిల్ కానీ ఏమీ వాడను. అన్ని దేవుడు ఇచ్చాడు, అది నేను వాడుకుంటా. నా సొమ్ము నేను వాడుకుంటా, దేవుడి సొమ్ము వాడాలి. అదేదో పెద్ద గొప్పని కాదు, నేను నా మనసులో నేను దేవుడి మీద ఒట్టేసుకున్నాను. వెరీ నైస్ సార్, వెరీ నైస్. కానీ చాలామందికి ఈ పదవి కోసం ఒక ఇది ఉండే సార్, అంటే నాకు కావాలి. దేర్ ఆర్ సో మెనీ అదర్ మీడియాస్ ఆల్సో, మీడియా పెద్ద మనుషులు కూడా ఇలాంటి ఒక పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరు తీయాల్సిన అవసరం లేదు, జనాలకు కూడా అర్థమైపోతే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో వీళ్ళు కూడా ఈ పోటీలో ఉండే కావచ్చు. మీరు అన్నారు, మీరు ఫస్టే చెప్పారు, నాకు క్లారిటీ ఇచ్చారు. 1.5 క్రితమే నేను అడగడం జరిగింది చంద్రబాబు గారిని, ఇట్లా నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇది కావాలని. బట్ వాళ్ళందరూ అనుకుంటారు, ఈయనకి ఎందుకు ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు చంద్రబాబు గారు, ఏంటి, వాట్ ఇస్ స్పెషల్ అని అంటారు. అంటే నేను 1982 నుంచి పార్టీలో ఉన్నానండి. ఐఎమ్ వెరీ యాక్టివ్ ఆన్ పాలిటిక్స్. అంటే పదవులు ఏమి తీసుకోలేదు, నేను అడగలేదు, వాళ్ళు లేదు, పార్టీ కోసం పనిచేస్తాను.
సో అందుకని 42 ఏళ్ళ తర్వాత ఆయన అడిగింది మొట్టమొదటిది, అదే లాస్ట్. ఇదే లాస్ట్ అని కూడా ఫిక్స్ అయిపోయారు మీరు? అంతే కదా, నాకు ఇంకేం కావాలి అంతకన్నా. ఐఎమ్ క్రాసింగ్ 72 ఇయర్. అంతా చంద్రబాబు నాయుడు గారి అనుగ్రహం అంతా. నేను అంతే, స్వామివారి అనుగ్రహం తర్వాత ఆయన అనుగ్రహం. ఎట్లుంటుంది ఆయనకి మీకు రిలేషన్షిప్? ఎందుకు లేదు, బాగుంటుంది. ఎందుకంటే మామూలు ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది మీ ఇద్దరు? 78 నుంచి రిలేషన్ కదా. ఫ్రెండ్స్ సార్ మీ ఇద్దరు? ఒక రకంగా ఏదన్నా అనుకోవచ్చు. అంటే అన్న తమ్ముళ్ళ రిలేషన్ లాగా ఉంటుందా? ఆయన అంటే ఇష్టం నాకు. వై, ఎందుకు పర్సనల్గా ఎందుకు చాలా ఇష్టం ఆయన అంటే మీకు? బాగా ఆర్గనైజర్ అండి. యూనివర్సిటీలో కూడా ప్రెసిడెంట్ చేశాడు ఆయన. యూనివర్సిటీలో చాలా ఆర్గనైజర్. ఏ క్లాస్ నుంచి తెలుసు సార్ మీకు? స్కూల్ నుంచి అంటాను కదా. అదే అది యూనివర్సిటీలో చదువుకున్నవాడు తెలుసు, కానీ ఆయన ఎక్కువ సన్నిహితం 78లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి. ఓకే ఓకే, అప్పటి నుంచి మాత్రం మీ పూర్తి సపోర్ట్ బాబు గారికి. అంతకుముందు పేరు అది విన్నాను కానీ పెద్దగా పరిచయం లేదు. అండ్ తిరుమలలో ఎటువంటి స్పీచ్లు, పొలిటికల్ స్పీచ్లకి ఆస్కారం లేకుండా చేయాలనే మీ ఉద్దేశం గుడ్ వన్, డెఫినెట్లీ గుడ్ వన్. అసలు ఎవ్వరు కూడా ఇది ఎందుకు చేశారు అని అడిగే ప్రశ్నే కాదు అది, బట్ ఇట్స్ అ గుడ్ వన్. దానిపైనకి ఎందుకు వెళ్ళింది అసలు మీకు? ఇప్పుడు ఎవరో వెళ్తారండి, వెళ్ళి దర్శనం చేసుకొని దేవుడి గురించి ఏదైనా 4 మాటలు మాట్లాడితే మనకు అబ్జెక్షన్ లేదు. అక్కడి నుంచి మాట్లాడితే అది నేషనల్ న్యూస్ అవుతా ఉంది. అడపోయి అనవసరంగా పార్టీల మీద, ఈ పార్టీ ఆయన పార్టీ మీద బుర్రలుకోవటం, అది అవసరమా అక్కడ? నేను చెప్పాను అధికారులకి, ఆ విధంగా మాట్లాడితే కిందికి వెళ్ళి దిగే లోపల ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఓకే, పెడతాం కేసులు. దేవుడి గురించి ఏమన్నా మాట్లాడండి, అపవిత్రం చేసేస్తున్నారండి కొంతమంది. సో తిరుమల ఇస్ ద ప్లేస్ వేర్ టూరిజంకి జాగలేదు, పొలిటీషియన్స్కి పొలిటికల్గా మాట్లాడడానికి జాగలేదు. అండ్ యూ బీయింగ్ అ చైర్మన్ ఫర్ టీటీడీ, మీరు రీసెంట్గా ఒక ఛానల్లో గట్టిగా మాట్లాడారు, నెక్స్ట్ 30 ఏళ్ళు మొత్తం కూడా టీడీపీఏ పాలిస్తుంది అని చెప్పేసి. మరి మీరెందుకు పొలిటికల్గా అంత గట్టిగా మాట్లాడారు? ఛానల్ అడిగా, నేను తిరుమలలో మాట్లాడాల. ఒక ఛానల్ తిరుమలలో ఇంటర్వ్యూ అడిగారు, మళ్ళీ ఈ డెవలప్మెంట్ మీద మళ్ళీ ఆయన వస్తే ఎట్లా? ఎగ్జాక్ట్లీ. ఇంకా రాడు, 15 ఏళ్ళ వరకు రాడు, కేసులు ఉన్నాయి ఆయన మీద, ఆయన జైలుకు పోతాడని చెప్పిన. ఓకే, సో వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పిన ఓకే ఇక్కడ బిల్డింగ్లో. సో అంటే మీరు కూడా పొలిటికల్గా అంత స్ట్రాంగ్ అయిపోయారు కదా, ఇంకా నెక్స్ట్ కొన్ని సంవత్సరాల వరకు రాకూడదు కూడా. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే రాకూడదు. ఐఎమ్ ఆన్ ద సేమ్ స్టాండ్. సో టీడీపీ ఇస్ ద రైట్ పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు బి డెవలప్డ్. టీడీపీ ఆర్ సమ్ అదర్ పార్టీ, ఎన్డీఏ కావచ్చు, ఇంకోటి కావచ్చు. జగన్ వస్తే మాత్రం మళ్ళీ సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఓ గాడ్. మరి ఇప్పుడు ఆయన పైన కేసుల్ని పటిక్షన్ చేస్తున్నారా మొత్తం అంతా కూడా? అది తెలియదు నాకు. అంటే హీ స్టిల్ అవుట్ సైడ్ కదా. నేను మీడియా నడుపుతున్నా, నా మీద 124A పెట్టాడండి, అంటే రాజద్రోహం. ఆయన ఒక రాజు, నేను ఆయన ఏం ద్రోహం చేశాను? ఏం ద్రోహం చేశామండి? దేనికోసం పర్టికులర్లీ దేనికోసం ఈ కేసు మీ పైన పెట్టారు? కక్ష, ఆయన భజన చేయాలా, అంతే, ఇంకేముంటుంది. ఓకే, అంతే కదా. మూర్తి గారు డివైడ్ చేస్తున్నాడు, అందులో జడల శ్రవణ్ కుమార్ అని ఒక ఆయన అడ్వకేట్ కమ్ ఎక్స్ జడ్జి, ఆయన లైవ్లో వచ్చి ఒక పేపర్ చూపించాడు. ఇట్లా చూపించి, ఇగో ఇది లిస్టు, పలానా వ్యక్తి పలానా యూనివర్సిటీకి పలానా వ్యక్తిని సెలెక్ట్ చేయమని చెప్పి రికమెండ్ చేశారని ఒక 22 యూనివర్సిటీలు. ఆ పేపర్ తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేశాడు. దానికి చైర్మన్ నాకేం సంబంధం, యాంకర్కి ఏం సంబంధం? చర్యలు తీసుకోవాలంటే ఆ పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆ ఎగ్జిబిట్ చేసిన మీద పెట్టాలా? మా అందరి మీద పెట్టారు సిఐడి వాళ్ళు, మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు సిఐడి వాళ్ళు వచ్చి. సో మాకేం చాలా ఇబ్బంది పెట్టారు. సిఐడి ఆఫీసులో పెట్టి 3 రోజులు 4 రోజులు. దాని మీద రాజద్రోహం అంట. ఎట్లా వచ్చేది? అది కంప్యూటర్ సంతకాలు ఏమీ లేవు, ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇట్లా దీని మీద. ఓకే, నేను సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చిందమ్మా. మీరు ఇక ఆ రోజు చేస్తే 2 ఏళ్ళు బెయిల్ కూడా రాదు. అప్లికేషన్ తీసుకొని బెయిల్ అప్లికేషన్
అంత పవర్ఫుల్ సెక్షన్ అది. మా మీద, ఏబిఎన్ మీద, అందరి మీద బుక్ చేశాడు. రఘురామకృష్ణరాజు మీద. అంటే మామూలుగా ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది సార్. అంటే మీడియాను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రతిసారి. మీరు కూడా గవర్నమెంట్ మారినప్పుడంతా అని కాదండి, అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. అనవసరం ఆయన గురించి మాట్లాడతాం. అట్లా ఎవరు ఏ చీఫ్ మినిస్టర్ చేయరండి, ఏ స్టేట్లోనూ చేయలేదండి. అండ్ ఇంకొకటి సార్, తెలంగాణ భక్తుల కోసం అని చెప్పేసి తిరుమలలో కొంత ప్లేస్ కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ పెట్టినట్టుగా తెలిసింది. నా దృష్టికి రాలేదండి. మీ దృష్టికి రాలేదు? నా దృష్టికి వచ్చిందే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలకి వెళ్తే దర్శనం ఇస్తున్నారు. ఓకే. వాళ్ళు రికమెండేషన్ చేస్తే వాళ్ళకి అలౌ చేయట్లేదు అనేది ఒకటి ఉంది. అవును, మొన్న ప్రభుత్వంలో అదే జరిగింది. కాబట్టి దాని గురించి అది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత బోర్డులు పెట్టి చేద్దాం. ఓకే ఓకే. సో ఈ భక్తుల కోసం భూములు అనేది మీ దాకా ఇంకా రాలేదు. ఓకే. సో దాని గురించి కూడా చూడండి సార్. లైక్ చాలామంది భక్తుల కోసం ఒక ఆశ్రమం కడతారా, ఏం కడతారా అనేది ఇట్స్ బిట్వీన్ యూ అండ్ హిమ్. కర్ణాటకది ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. తెలంగాణ ఉంటే, జాగా ఉంటే ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని తెలంగాణ కూడా ఇవ్వాలి. మరి డెఫినెట్లీ మేము పెరిగిందంతా ఇక్కడే కదండి. 53 ఏళ్ళ నుంచి విడిపోయి కలిసే ఉంటున్నాం కదా సార్. విడిపోవడం అంటే 53 ఏళ్ళ నుంచి నేను తెలంగాణనే అండి. వెరీ నైస్ సార్, వెరీ నైస్ టు నో. నిజంగా థ్యాంక్స్ అ లాట్ సార్. థ్యాంక్స్ ఫర్ ది టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి సుమన్ టీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. ఓకే అమ్మా. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.